Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. డిసెంబర్ 23, 2025 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. మరి డిసెంబర్ 23 ఒక ఇంపార్టెన్స్ ఉంది. భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని మనం జాతీయ రైతుల దినోత్సవంగా రాష్ట్రీయ కిసాన్ దివస్గా జరుపుకుందాం. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, న్యూజిలాండ్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరుగుతున్నట్లు ఇరు దేశాల ప్రధానమంత్రులు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్లాండ్కి రాయబారిని నియమించిన అమెరికా. గ్రీన్లాండ్ అనేది మా సంబంధించినటువంటి పరిధిలోకి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో గ్రీన్లాండ్ ఒక దానికి రాయబారిగా లూసీ అనే గవర్నర్ని నియమించడం జరిగింది. నేపథ్యం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ టాక్ అని ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి పిపా ర్యాంకింగ్స్, ఈ సంవత్సరం 2025 ఒక చివరి ర్యాంకింగ్స్ ఫుట్బాల్లో, ప్రపంచంలో వివిధ దేశాలు ఫుట్బాల్లో ఎలా ఉన్నాయి ఆ క్రీడలు అని చెప్పేసి పిపా, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే ర్యాంకింగ్స్ పైన చూద్దామండి. ఓకేనా? ఇలా మన భారతదేశం ఏ స్థానం ఉంది, మిగతా దేశాలు ఏంటి, మొదటి స్థానం ఏందో చూద్దామండి. ఇప్పుడు మనం వివరణలోకి వెళ్దాం. మరి ఇక్కడ చూస్తే ఒక జాతీయ రైతుల దినోత్సవం అండి, నేషనల్ ఫార్మర్స్ డే. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మనము డిసెంబర్ 23ని జాతీయ రైతుల దినోత్సవంగా నేషనల్ ఫార్మర్స్ డేగా జరుపుకుంటాం. ఎవరి యొక్క జయంతిని మనం నేషనల్ ఫార్మర్స్ డేగా జరుపుకుంటాము అని చెప్పేసి అంటే చౌదరి చరణ్ సింగ్ అండి. చౌదరి చరణ్ సింగ్. మరి ఎవరండి చౌదరి చరణ్ సింగ్ అంటే చౌదరి చరణ్ సింగ్ వచ్చేసి మనకి మన భారతదేశ మాజీ ప్రధాని, ఒక రైతు బాంధవుడుగా గుర్తించబడ్డవారు చౌదరి చరణ్ సింగ్. వారి యొక్క జయంతిని మనం డిసెంబర్ 23ని ఎలా నిర్వహించుకుంటామంటే రైతుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరంలో రైతుల సంక్షేమ కార్యక్రమాల దృష్ట్యా ఈ సంవత్సరం భారత ప్రభుత్వం 2 ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక గవర్నమెంట్ స్కీమ్స్ని October 11, 2025 లాంచ్ చేయడం జరిగింది. ఏంటా 2 ఫేమస్ లాంచింగ్స్ ఫ్రమ్ ది లాంచింగ్ ఫర్ ద ఫార్మర్ వెల్ఫేర్ అంటే ఒకటి వచ్చేసి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. మన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో భాగంగా ధనధాన్య కృషి యోజనలో భాగంగా మనకి వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన చేసుకోవడం. దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ పల్సెస్ విషయంలో అంటే పప్పు ధాన్యాల విషయంలో పల్సెస్ రిలయన్స్ సంబంధించిన ఒక మిషన్ని ఆత్మనిర్భరత కార్యక్రమంలో భాగంగా మనం మరింతగా ఆత్మనిర్భరత అంటే పప్పు ధాన్యాల దిగుబడిలో ఆత్మనిర్భరతను మనం సాధించాలి, సెల్ఫ్ రిలయన్స్ సాధించాలని చెప్పేసి ఇలా మన పప్పు ధాన్యాల దిగుబడి గురించి ఒక కార్యక్రమం అండ్ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని ఇట్లా ప్రారంభించడం జరిగింది అనమాట. ఈ 2 కార్యక్రమాలు కూడా October 11, 2025 మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యం అన్నమాట. ఓకేనండి, ఇలాంటిది డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, డిసెంబర్ 23 మనం ఎవ్రీ ఇయర్ కూడా ఎలా జరుపుకుంటామంటే జాతీయ రైతుల దినోత్సవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక నివేదిక ఇచ్చిందండి. ఏ నివేదిక అంటే డిజిటల్ సేవల మార్కెట్ కేంద్రంగా భారత్. అంటే ఇక్కడ ఏంటంటే డిజిటల్ సర్వీసెస్ని అందించే విషయంలో పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా డిజిటల్ సేవలు ఎలా పెరుగుతున్నాయి, డిజిటల్ సేవలు ఎలా అందిపుచ్చుకుంటున్నాయి, ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాయి అనే విషయంతో ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక ILO ఒక నివేదిక తయారు చేయడం జరిగిందనమాట. మరి డిజిటల్ సేవల మార్కెట్ కేంద్రంగా భారత్ ఉంటుందని ఆ నివేదిక యొక్క సారాంశం. డిజిటల్ డెలివర్డ్ సర్వీసెస్ అని చెప్పేసి అంటే డిజిటల్ పద్ధతి ద్వారా వివిధ సర్వీసులని డెలివర్ చేసే DDS అంటాం. దీని ద్వారా మనం డిజిటల్ ద్వారా మనం యొక్క భారతదేశం యొక్క ఎగుమతుల విలువ వచ్చేసి $269 బిలియన్ చేరింది. ప్రపంచంలో చూసినట్లయితే డిజిటల్ డెలివర్డ్ సర్వీసెస్లో మన భారతదేశం 5వ స్థానం ఉంది. అంతేకాకుండా ఈ డిజిటల్ డెలివరీల విషయంలో ఈ విదేశీ పెట్టుబడులు అనేది మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, తెలంగాణకి అధికంగా ఈ డిజిటల్ సర్వీసెస్ విషయంలో ఆ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి నివేదిక చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా డిజిటల్ సర్వీసెస్లో ఎంతో క్రియాశీలకమైనవి GCCల ఏర్పాటు. GCC అంటే ఏంటి తెలుసా ఫ్రెండ్స్? ఇక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని చెప్పేసి అంటామండి. మరి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటాం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు అందించాలి. అలాంటప్పుడు
చేసినప్పుడు అంటే ఒకటే దగ్గర ఉంటుంది ఒక సంస్థ, కానీ దాని సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా అందించాలంటే వీళ్ళు ఎంతో సామర్థ్యంతో పనిచేస్తారనమాట. అంటే మనకి పరిశ్రమల అవసరాలు తీరుస్తారు. అందుకోసమే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటుకి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఇలాంటి ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పాటు చేసే విషయంలో ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేసే విషయంలో హైదరాబాద్, మన భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై నగరాలు జీసీసీకి ఎంతో అనుకూలంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన భారతదేశంలో ప్రస్తుతం జీసీసీల సంఖ్య అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సంఖ్య 1700 కాగా 2030 నాటికి ఎప్పుడైనా 2030 నాటికి 2030 నాటికి బై 2030 2030 నాటికి 2550 ఆ విధంగా జీసీసీల ఏర్పాటు కాబోతుంది భారతదేశ వ్యాప్తంగా చెప్పడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క సంబంధించినటువంటి ఇండస్ట్రీ అవసరాలు తీర్చే విధంగా ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ని ప్రపంచవ్యాప్తం చేసే దిశగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అనేది ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేపథ్యము గమనించాలన్నమాట. ఇది మనకి డిజిటల్ సేవల మార్కెట్ కేంద్రంగా భారత్ ఉంటుంది అని ఏ సంస్థ నివేదిక ఇచ్చిందంటే ఐఎల్ఓ ఇచ్చింది. ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ అని చెప్పేసి అంటామండి. మరి 1919 మే 1 ఐఎల్ఓ సంస్థ ఏర్పాటు చేయబడింది. ఐఎల్ఓ ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఐఎల్ఓ ప్రధాన కార్యాలయం అనేది కొనసాగుతుంది అనమాట. ఓకేనా, ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ విషయం అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎంబీటీ వ్యాక్. ఎంబీటీ వ్యాక్ అనేది ఏంటంటే ఇది ఒక క్షయ టీకా అనమాట. క్షయ నిర్మూలనకి ఉపయోగించే ఒక టీకా. ఈ క్షయ టీకా ఒక ప్రత్యేకత ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ క్షయ టీకా ఉపయోగపడుతుంది. ఈ టీబీ టీకా ఉపయోగపడుతుంది. ఈ ట్యూబర్క్యులోసిస్ టీకా ఉపయోగపడుతుంది. ఇది మనకి ఒక బయోప్రాబ్రీ అనే సంస్థ ఈ యొక్క సాంకేతికతను మన హైదరాబాద్కి చెందినటువంటి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థకి ఆ సాంకేతికతని బదలాయింపు చేయడం జరిగింది. అయితే క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. 2026 నాటికి మొత్తం క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఎంబీటీ వ్యాక్ ఏదంటే ఎంబీటీ వ్యాక్ అనే క్షయ టీకా మన భారతదేశ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలోనే దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉందండి. సజీవమైనటువంటి ఒక యాక్టివ్ అనమాట, సజీవమైనటువంటి అటెన్యూటేటెడ్ మైకోబ్యాక్టీరియం టీకాగా ఈ ఎంబీటీ టీకాని మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్. ఏ సంస్థ ఎవరు బదిలీ చేస్తుంది మనకి ఇంపార్టెంట్, భారత్ బయోటెక్ సంస్థ అనమాట. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు పెటినిక్స్ అనే ఒక ఎరువు అండి. పెటినిక్స్ అనే ఎరువు, ఈ పెటినిక్స్ అనే ఎరువుని విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్నటువంటి కొరమండల్ ఇంటర్నేషనల్ నుంచి ఒక కొత్త రకం అనేది ఎరువు వచ్చిందనమాట. ఈ ఎరువు ఎలా ఉంటుందంటే ఈ ఫెర్టిలైజర్స్ డైరెక్ట్గా దానిపైన మనము అంటే ఇది పంట పొలాల్లో పర్టికులర్గా తోటలకి, పండ్ల మొక్కలకి, అలంకరణ వాటికి ఉపయోగపడతారండి. ఇది ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఈ పెటినిక్స్ ఎరువు యొక్క ప్రత్యేకత ఏంటంటే నీటిలో కలిపి డ్రిప్ ద్వారా కానీ స్ప్రింకర్ల ద్వారా కానీ ఇది మొక్కలకు అందజేస్తారు. మరి డ్రిప్ ద్వారా స్ప్రింకర్ల ద్వారా దేనికి అందజేస్తామో ఎక్కువ నీటిని అంటే మన పండ్ల తోటలకి, పూల తోటలకి, దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ గార్డెన్స్కి మాత్రం ఉపయోగిస్తామన్నమాట. అలాంటి వాటికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ పెటినిక్స్ ఎరువు అనమాట. ఇటీవల కాలంలో ఒక మొక్కలకి నీటిలో కలిపి డ్రిప్ ద్వారా స్ప్రింకర్ ద్వారా ఎరువు అందించే పెటినిక్స్ ఎరువుని ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే కొరమండల్ ఇంటర్నేషనల్ నుంచి అని విశాఖపట్నం కేంద్రంగా పనిచేసిన ఈ సంస్థ నుండి ఈ పెటినిక్స్ అనే ఎరువు అనేది రావడం జరిగింది అనమాట. ఇది సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్లో ఇంపార్టెన్స్ గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూజిలాండ్ అండి. ఈ మధ్య కాలంలోనే మన భారత్ బ్రిటన్ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. వెరీ రీసెంట్గా ఒమన్ దేశంతో కూడా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం, సెఫా అనే అగ్రిమెంట్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే మళ్ళీ మన భారతదేశము త్వరలోనే ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ అంటారండి. ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని న్యూజిలాండ్తో చేసుకోనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి క్రిస్టోఫర్ లక్సన్ అండి. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే క్రిస్టోఫర్ లక్సన్ గారు ఈ సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయడం జరిగిందనమాట. ఎందుకోసమంటే అమెరికాతో వాణిజ్యం అనేది ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి క్రమంలో మరి ప్రత్యామ్నాయంగా మన యొక్క ఎగుమతుల దిగుమతులకి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా వివిధ దేశాలతో మన భారత్ ఒప్పందాలు అనేది చేసుకుంటుంది అనమాట. 2026 సంవత్సరంలో ప్రథమార్థం అంటే ఇక్కడ మనకి మొదటి 6 నెలల కాలంలోనే సంతకాలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఒప్పందం అమల్లోకి వచ్చిందనుకోండి, రానున్నటువంటి 15 సంవత్సరాల్లో భారత్లో $20 బిలియన్ ఒక పెట్టుబడులు పెడుతుంది న్యూజిలాండ్ దేశం అనే విషయం గమనించండి. ఇది మనకి బ్రిటన్, ఒమెన్ల తర్వాత భారతదేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని, లేకపోతే మనం దాన్ని ఏమంటామంటే ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఈ ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఏ దేశంతో నిర్వహించుకోబోతుందంటే న్యూజిలాండ్ దేశంతో నిర్వహించబోతున్నట్లు చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దామండి.
నెక్స్ట్ వచ్చేసి మనకి కోవిడ్ చాయ్ ఇంజెక్షన్ అండి. ఇది కోవిడ్ చాయ్ ఇంజెక్షన్ ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా ఇంపార్టెంట్ అండి. సో ఈ మధ్య కాలంలో ప్రజలందరూ కూడా చాలామంది డైట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సన్నబడడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లావు కావడానికి ఇష్టపడట్లేదు, లావు ఉన్న వాళ్ళు సన్నగా కావడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బరువు తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో వాళ్ళకు ఒక ఇంజెక్షన్ వచ్చిందనమాట ఇప్పుడు. అంటే ఇది మనకి నావో నార్డిస్క్ అనే సంస్థ ఉందండి. ఈ నోవా లేదా నావో నార్డిస్క్ అనే సంస్థ డెన్మార్క్ చెందినటువంటి ఫార్మస్యూటికల్ కంపెనీ ఏం చేసిందండి ఇక్కడ ఓకేనండి సెముగ్లూటైడ్ అనే ఇంజెక్షన్ విడుదల చేయడం జరిగింది. దానికి బ్రాండ్ ఏంటంటే పోవిడ్జా అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనకి జ్వరం గోలి అంటాం, ఒక జ్వరం అంటే ఫీవర్ అంటాం, కానీ టాబ్లెట్స్ వచ్చేసి పారాసిటమాల్, డోలో, 6 ఫీట్ ఎట్లయితే ఎక్కువ బ్రాండ్స్ ఉంటాయో ఇది కూడా ఏంటంటే పోవిడ్జా అనే ఇంజెక్షన్ బ్రాండ్. అందులో ఉండే ఇంజెక్షన్ రసాయనిక ఏమని పిలుస్తామంటే సెముగ్లూటైడ్ ఇంజెక్షన్ అంటాం అనమాట. ఇది మనకు భారత్లో విడుదల చేయడం జరిగింది. నోవో నార్డిస్క్ అనే సంస్థ ఇది బరువు తగ్గించడానికి వీలు కల్పిస్తుంది అనమాట. ఇది సో ఇటీవల కాలంలో బరువు తగ్గించడానికి వీలు కల్పించే ఒక పోవిడ్జా ఇంజెక్షన్ లేదా సెముగ్లూటైడ్ ఇంజెక్షన్ మన భారతదేశంలో విడుదల చేసినటువంటి సంస్థ ఏదంటే నావో నార్డిస్క్ అనే సంస్థ అనమాట. ఆ సంస్థ ఇంపార్టెంట్, ఆ ఇంజెక్షన్ పేరు ఇంపార్టెంట్ అనమాట. ఏదండి పోవిడ్జా అని చెప్పేసి అంటాం అనమాట బ్రాండ్. దాని ఇందులో రసాయనిక నామం ఏంటంటే సెముగ్లూటైడ్ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ అనమాట. ఓకేనండి, ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్లో ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రీన్లాండ్ అండి. గ్రీన్లాండ్ అంటే అపారమైన ఖనిజ సంపద ఉంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు అన్నాడు, గ్రీన్లాండ్ అమెరికా సొత్తు, మా అమెరికా దేశానికి చెందింది. అవసరమైతే గ్రీన్లాండ్ ప్రాంతం అమెరికాలో కలవలేదనుకోండి, అవసరమైతే ఆర్మీ యాక్షన్, ఒక మిలిటరీ యాక్షన్, ఒక సైనిక చర్య కూడా చేపడతామని చెప్పేసి అన్నాడు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు పావులు కలిపాడు. ఫైనల్గా ఇప్పుడు ఏం చేశాడంటే గ్రీన్లాండ్కి తమ దేశం తరపున రాయబారిని నియమించారు. అసలు గ్రీన్లాండ్ అనేది ఏంటంటే ఒక పాక్షిక స్వయం ప్రతిపత్తి, ఒక పార్షల్గా అటానమస్ ఉన్నటువంటి కంట్రీ అనమాట. అది స్వయం ప్రతిపత్తి దేశం, కానీ ఏంది మాది అని చెప్పేసి అంటున్నాడు ఎవరు, డొనాల్డ్ ట్రంప్. అది కాదు, యాక్చువల్గా ఇది ఏంది డెన్మార్క్లో భాగం. ఏది గ్రీన్లాండ్ అనేది, గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్లో భాగము అండ్ పార్షల్గా అటానమస్ స్వయం ప్రతిపత్తి ఉంది. అపారమైన ఖనిజ సంపద ఉంది, అందుకే అమెరికా కన్నుపడింది. అందుకే సైనిక చర్యకు సిద్ధమవుతున్న ట్రంప్ ఈ క్రమంలోనే లూసియానా గవర్నర్ ఏంటాడు, అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఒకటి లూసియానా. ఈ లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని సో తమ దేశ రాయబారిగా, అమెరికా రాయబారిగా ఎక్కడ నియమించడం జరిగిందంటే గ్రీన్లాండ్ నియమించింది. తద్వారా ఏమైతుందంటే గ్రీన్లాండ్ అనేది ఒక దేశంగా గుర్తిస్తూ ఆ ప్రాంతం అంతా మా అమెరికా దేశానికి చెందిందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఒక నాటకం అన్నమాట ఇదంతా కూడా. సో ఇది మరి ఇక్కడ ఇప్పుడు గ్రీన్లాండ్ ఒక పావుగా మారిపోయింది. మరి డెన్మార్క్ రెస్పాన్స్ ఎలా ఉంది? అయితే ఇప్పుడు మనకి ఒక ఆల్రెడీ అక్కడ స్వయం ప్రతిపత్తి ఉంది కాబట్టి గ్రీన్లాండ్కి ఒక ప్రధానమంత్రి కూడా ఉన్నాడు. అతను అంటున్నాడు సో మరికి ఇది ఖచ్చితంగా ఇది సరైన చర్య కాదు, మేము కూడా ఒక దేశం, మాకు ఒక స్వయం ప్రతిపత్తి ఉంది అనే విషయాన్ని వాళ్ళు గమనించండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చూద్దామండి ఏమవుతుంది. మరి గ్రీన్లాండ్ అనేది అమెరికా సొత్తు అవుతుందా లేదా స్వయం ప్రతిపత్తిగా ఒక దేశంగా మరింతగా ఎదుగుతుందా అనేది సో కాలమే ఇక్కడ పరీక్షిస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సౌదీ అరేబియాలో మరి ఎన్నో సంబంధించినటువంటి కొత్త ఒక రీఫార్మ్స్ అనేది వస్తున్నాయి, కొత్త సంస్కరణలు వస్తున్నాయి. గత 50 సంవత్సరాల నుంచి కొనసాగినటువంటి సో కపాల వ్యవస్థను కూడా ఇటీవల కాలంలో రద్దు చేయడం జరిగిందండి. కపాల వ్యవస్థ ఏంటండి? కపాల వ్యవస్థ అని చెప్పేసి అంటే ఎవరైతే సౌదీ అరేబియాలో తమ ఒక యజమాని దగ్గర ఉద్యోగులుగా చేరుతారో, ఉద్యోగులుగా చేరుతున్నప్పుడు వాళ్ళ యొక్క పాస్పోర్ట్స్ అంతా కూడా వాళ్ళ చేతిలో పెడతారు, యజమాని చేతిలో. అలాంటప్పుడు యజమాని ఎలా చెప్తే వాళ్ళు ఇరాల్సిందే అనే విషయం పైన అలాంటి వ్యవస్థ ముగింపు పలకడం జరిగింది ఇటీవల కాలంలో సౌదీ అరేబియా దేశం. సో ఇలాంటి క్రమంలో సౌదీ అరేబియా మరొక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, సౌదీ అరేబియా మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం అంటే జనవరి 1, 2026 నుండి అంటే వచ్చే సంవత్సరం నుండి సో జనవరి 1 నుండి తమ దేశంలో ప్రతి కార్మికులకి, సౌదీలో పనిచేస్తున్న ప్రతి కార్మికులకు కూడా ఈ శాలరీ అంటే ఎలక్ట్రానిక్ సాలరీస్, ఎలక్ట్రానిక్ వేతనాలు తప్పనిసరి చేసింది. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి, ప్రతి ఒక్కరికి డిజిటల్ పద్ధతిలో డబ్బులు పడతాయి. ఎలాంటి ఒక ఫిజికల్ కరెన్సీ, భౌతికమైన కరెన్సీ వాళ్ళకి ఇవ్వరు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సౌదీ అరేబియా తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఈ మధ్యలో ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నాయండి. అంతేకాకుండా సౌదీ అరేబియా 2034లో ఒక పిపా కప్ నిర్వహిస్తున్న క్రమంలో, పిపా కప్ ఫుట్బాల్ కప్ నిర్వహిస్తున్న క్రమంలో సౌదీ అరేబియా ఒక స్కై స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించిన నేపథ్యాన్ని మనం గతంలో డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మిచిబికి. ఈ మిచిబికి 5 శాటిలైట్ అండి. ఈ మిచిబికి శాటిలైట్ ఏంటంటే జీపీఎస్ని పెంపొందిస్తుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం, నావిగేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. మన భారతదేశం నావిగేషన్ సిస్టమ్ ఎట్లయితే ఒక నావిక్ అనే పద్ధతి ద్వారా నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని చెప్పేసి నావిక్ పద్ధతి ద్వారా ఎట్లయితే మనం చేసుకుంటున్నామో, ఎట్లయితే
ఒక ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే పేరుతో ఎట్లయితే మనం ఉపగ్రహాలు పంపించామో అదేవిధంగా ఈ క్వాసీ జెనిత్ అనే పేరుతో ఉన్నటువంటి ఒక నావిగేషన్ GPS సిస్టాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునే క్రమంలో మరి జపాన్లోని ఒక తనగాషిమా అనే అంతరిక్ష కేంద్రం నుండి జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఆ సంస్థ మిచిబికి 5 శాటిలైట్ని పంపిస్తే అది ఏమైందండి, మధ్యలోనే అది ఏమైంది, సో విఫలం కావడం జరిగింది అనమాట. అది మనకు న్యూస్లో ఉండడం జరిగింది. జపాన్ సంబంధించినటువంటి ఒక ఉపగ్రహ వ్యవస్థ అనమాట. ఎందుకు GPS అనుసంధానం చేసుకోవాలి, కొత్తగా ఒక రకమైన GPS మనం తయారు చేసుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం అనమాట. ఇప్పుడు చాలా దేశాలు చూడండి, చైనా దేశం బిడో అని ఒక GPS వ్యవస్థను తయారు చేసుకుంది. బిడో అనేది చైనా వాళ్ళండి, GPS అనేది అమెరికా సంబంధించినటువంటి సిస్టమ్ అన్నమాట, అమెరికా సంబంధించిన సిస్టమ్. అండ్ గెలీలియో అనేది యూరోపియన్ యూనియన్కి సంబంధించిన సిస్టమ్. గ్లోనాస్ అనేది మనకి ఏంటంటే రష్యాకు సంబంధించినటువంటి GPS సిస్టమ్ అనమాట, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనమాట, అంటే నావిగేషన్కు ఉపయోగపడేది. ఇటీవల వార్తల్లో మిచిబికి 5 శాటిలైట్ విఫలమైంది. ఏ దేశానికి చెందిందంటే జపాన్ దేశానికి చెందిందనమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి, మనకు జోన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటే ఒక అంతరిక్ష ఘటన అండి. నిన్నటి క్లాస్లో కూడా డిస్కస్ చేసినాము. 2015 సంవత్సరంలో స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక ప్రాజెక్టును స్టార్ట్ చేశారు, అదే స్టార్లింక్. ఈ స్టార్లింక్ ద్వారా వేలాది అంటే ఈ అంతరిక్షంలో 550 కిలోమీటర్ల పరిధిలో 550 కిలోమీటర్ల పైన ఈ యొక్క స్టార్లింక్ అనే పేరుతో ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రవేశపెట్టి ఆ ఉపగ్రహాల నుండి డైరెక్ట్గా సెల్ ఫోన్లకి, మొబైల్ ఫోన్లకి ఇంటర్నెట్ అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఒక స్టార్లింక్ సంబంధించిన ఉపగ్రహం ఏమైందంటే అది కక్షను విడిచి ఆ విధంగా కింద పడుతున్న నేపథ్యం అనమాట. ఇలాంటి విషయాన్ని ధృవీకరించడం జరిగింది. అందుకోసమే ఇప్పుడు ఏంటంటే ఈ స్టార్లింక్ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా రష్యాలో జరుగుతున్నటువంటి మొత్తం పరిణామాలు, రష్యా సంబంధించినటువంటి చాలా ఆయుధ పరికరాలని ఇది స్టార్లింక్ ద్వారా తెలుసుకున్నారు. అమెరికా తెలుసుకుందంటే ఇండైరెక్ట్గా ఎవరు తెలుసుకున్నట్టు ఉక్రెయిన్ తెలుసుకుంది, అందుకే మా దానిపై దాడి చేస్తుంది. కాబట్టి ఈ స్టార్లింక్ ఉపగ్రహాలని వేసేద్దాము అంటే వేయడం అంటే దాన్ని ఒక స్మాష్ చేద్దామని చెప్పేసి అందుకోసమే ఈ యొక్క స్టార్లింక్ పై మాస్కో అంటే రష్యా గురి పెట్టింది. అందుకోసమే ఉపగ్రహ విధ్వంసక ఆయుధం ఏసాట్ అంటే యాంటీ శాటిలైట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది అని చెప్పేసి ఒక సంబంధించిన ఒక ప్రశ్నార్థకంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే ఏమవుతుందండి, అంతరిక్షంలో స్టార్లింక్ ఉపగ్రహాలు అనేది 550 కిలోమీటర్ల పైన తిరుగుతూ ఉన్నాయి. దాని కిందనే 420 కిలోమీటర్ల పైన చైనా అంతరిక్ష కేంద్రమైనటువంటి ఒక తియంగాంగ్ ఉందండి. చైనా అంతరిక్ష కేంద్రం అనేది తియంగాంగ్ ఉంది. అంతేకాకుండా మళ్ళీ ఇక్కడ తియంగాంగ్ 1 అని ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అమెరికా నేతృత్వంలో ఇవి నడుస్తున్నాయి. వాటికి ఇబ్బంది అవుతుంది. 550 కిలోమీటర్ల స్టార్లింక్ని స్మాష్ చేసిన వాటిని దాన్ని విధ్వంసం చేసిన వాటి దానికి శిథిలాలు అనేది మిగతా వాటికి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి ఇబ్బంది వ్యవస్థను ఏమంటామంటే జోన్ ఎఫెక్ట్ అని పిలుస్తాం అనమాట. ఇది అంతరిక్షంలో జరిగే పరిణామంగా గమనించండి. ఓకేనండి, జోన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి, SU సూపర్ జెట్ అనమాట, SU-57. ఇది ఒక యుద్ధ విమానం, ఇది ఒక స్టెల్త్ యుద్ధ విమానం అనమాట. ఇది రహస్య ప్రాంతాలకు వెళ్ళి రాడార్ చిక్కకుండా కూడా వెళ్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల్లో ఎంతో గొప్పగా పనిచేస్తుంది ఈ SU-57 అని చెప్పేసి ఒక యుద్ధ విమానం. ఇది రష్యా తయారు చెందింది. ఈ SU-57 టెక్నాలజీని భారత్కి అందిస్తామని చెప్పేసి రష్యా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఇందులో ఒక కొత్త తరం న్యూ జనరేషన్ ఇంజన్ అయినటువంటి ఇజ్రాయేలియో 177 కూడా ప్రవేశపెట్టినట్టు చెప్పడం జరిగిందనమాట. ఎవరికి ఇస్తున్నారు ఏందనేది ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దామండి, అంజుదీప్, INS అంజుదీప్ అండి. ఈ INS అంజుదీప్ అనేది మనకి ఏంటంటే నీటి లోపల సముద్రంలో ఏవైతే జలంతర్గాములు ఉంటాయో వాటిని ఏం చేస్తుంది, విధ్వంసం చేస్తుంది. అందుకే దీన్ని యాంటీ సబ్మెరైన్ షిప్ అని చెప్పేసి అంటాం. అందుకే జలంతర్గాముల విధ్వంసక నౌక. ఇది కోల్కతాలో ఉన్నటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండి. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ అని అంటామండి. షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనే సంస్థ అనమాట. ఈ ఇంజనీర్స్ లిమిటెడ్ అనే సంస్థ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు. అయితే దీన్ని మనకి చెన్నైలో నౌకాదళంలో దీన్ని చేరడం జరిగింది. INS అంజుదీప్ అనే జలంతర్గాం అనమాట. సో ఈ మధ్యకాలంలో INS అమూల్య కూడా అల్లనే చేరింది ఈ మన భారతదేశం సంబంధించిన తీర ప్రాంత గస్తీ విషయంలో. అంతేకాకుండా INS సింధు ఘోష్ భారత నావికాదళంలో 40 సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి INS సింధు ఘోష్ కూడా ఇటీవల రిటైర్మెంట్ కావడం జరిగింది. ఇవైతే చేరడం జరిగింది అనమాట. ఇది INS అంజుదీప్ జలంతర్గాం విషయం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ఇండియన్ నేవల్ షిప్ అంటాం INS అంటే. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రాంతీయ అంశాలకు చూసినట్లయితే తెలంగాణ లైఫ్ సైన్సెస్ కొత్త డైరెక్టర్గా శక్తి నాగప్పన్ స్థానంలో సర్వేస్
సింగ్ నియమితులు కావడం జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం నియామకాలు ఇదంతా కూడా తెలంగాణలో జీవరసాయన శాస్త్రాలు అంటే పర్టికులర్గా ఈ యొక్క ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని కానివ్వండి, కొత్త కొత్త పరిశ్రమలను తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ చూసుకునే సంస్థనే తెలంగాణ లైఫ్ సైన్సెస్కి దీని కొత్త డైరెక్టర్గా సర్వేష్ సింగ్ నియమితులు కావడం జరిగిందనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మోస్ మిజైల్. సో భారత్ రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి పరిచినటువంటి క్షిపణి బ్రహ్మోస్ మిజైల్ అండి. భారత్లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్కో నదుల పేరు పైన ఈ బ్రహ్మోస్ అనే క్షిపణి రావడం జరిగిందనమాట. బ్రహ్మోస్ క్షిపణిని ఏదంటే సూపర్ సానిక్ క్రూయిజ్ మిజైల్, ఇది మ్యాక్ 2.8 అనే వేగంతో వెళ్తున్న నేపథ్యం ఉంటుందండి. సో మరి ఎంతో గొప్ప మిజైల్ ఇది. ఆపరేషన్ సింధూర్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా యూజ్ చేశామని కూడా సో మన భారత రక్షణ దళం ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే ఫస్ట్ టైం బ్రహ్మోస్ క్షిపణిని మన దేశం నుండి కొనుగోలు చేసింది ఏ దేశం అంటే ఫిలిప్పైన్ దేశం. త్వరలోనే వియత్నాం దేశం, ఇండోనేషియా దేశాలు కూడా కొనుగోలు చేసే విషయంలో సుమారు 400 కోట్లు, 4000 కోట్లు లేదా $450 మిలియన్ల ఒక కాంట్రాక్ట్ జరుగుతుందని చెప్పేసి ఒక సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఫిలిప్పైన్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసినటువంటి దేశాలు ఏవంటే ఇక్కడ వియత్నాం, ఇండోనేషియా దేశాలు మన న్యూస్లో ఉండడం జరిగిందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెంచ్ దేశంలో వచ్చే ఒక పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది చెవేలియర్ అని చెప్పేసి అంటాం. మరి 2025 సంవత్సరానికి సో మరి మలయాళం బుక్స్ ప్రచురించే సంస్థ డీసీ బుక్స్ అనే ఒక పబ్లిషింగ్ హౌస్ సంస్థ ఒక ప్రచురణకర్తగా పబ్లిషర్గా డీసీ బుక్స్ అధినేతగా మేనేజింగ్ డైరెక్టర్గా క్రియాశీలక పాత్ర పోస్తున్నటువంటి మలయాళం వ్యక్తి అయినటువంటి రవి డీసీకి ఈ యొక్క ఫ్రెంచ్ చెవేలియర్ అవార్డ్ 2025 ఇవ్వడం జరిగింది. అంటే వీరు జర్నలిజంలో చేసిన సేవలు, పుస్తక ప్రపంచంలో చేసిన సేవలు, ప్రచురించినందుకు గాను ఈ యొక్క ఫ్రెంచ్ చెవేలియర్ అవార్డ్ 2025ని ప్రదానం చేయడం జరిగిందనమాట. శుభం అవస్థే అండి. శుభం అవస్థి ఎవరు అంటే మన భారత సుప్రీంకోర్టులో సో బిలో 40 years 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక లాయర్. సో వీరు చేసినటువంటి ఒక న్యాయవాద వృత్తిలో వీరు చేసినటువంటి కృషికి గాను సో మనకి ఇక్కడ ఒక సంస్థ ఉందండి. అది ఏంటంటే బీడబ్ల్యూ లీగల్ వరల్డ్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. ఈ బీడబ్ల్యూ లీగల్ వరల్డ్ ఏం చేసిందంటే 40 under 40 లాయర్స్ అండ్ లీగల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ని ఇచ్చిందనమాట. అంటే ఎవరైతే 40 సంవత్సరాల లోపు ఉన్నారో చాలా ప్రభావితం చేస్తున్నారో కేసుల విషయంలో చెప్పితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో ఇది 6th ఎడిషన్ అనమాట. 6th ఎడిషన్ ఆఫ్ ది బీడబ్ల్యూ లీగల్ వరల్డ్ 40 under 40 లాయర్స్ అండ్ లీగల్ ఇన్ఫ్లుయెన్స్ అవార్డ్స్ 2025లో చూస్తే మన సుప్రీంకోర్టు లాయర్ గా పనిచేస్తున్నటువంటి మన భారతీయుడు ఎవరంటే అతను శుభం అవస్థికి అవార్డు అనేది రావడం జరిగింది. ఇది మనకు ఒక నివేదికలు తర్వాత నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులుగా మనం చాలా చూసుకోవాలి. శుభం అవస్థ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి క్వాంటమ్ టాక్. ప్రపంచంలోని ఒక క్వాంటమ్ సిటీని, ఒక క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మనకి ఒక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో మరి క్వాంటమ్ టెక్నాలజీ ఉన్నది. మరి క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఎక్కువ సమాచారం తక్కువ ప్లేస్లో ఎలా భద్రపరుస్తాం, అలాంటి కోర్సెస్ ఏంది అనే విషయం పైన ఒక అవగాహన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు క్వాంటమ్ గురించి. క్యూబిట్ అండ్ వైసర్ అనే సంస్థలు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దాన్ని క్వాంటమ్ ప్రోగ్రామ్ అంటారు. సో మరి 50,000 మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ 50,000 మందితో ఈరోజు వర్చువల్ ద్వారా మాట్లాడుతున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. December 23, 2025 వాళ్ళు క్వాంటమ్ టెక్నాలజీ ఉంది ఆ సంస్థలు చెప్తారు. సో ఇందులో మరి ఒక చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటున్నారు. క్వాంటమ్ టాక్ అని చెప్పేసి ఎప్పుడు ప్రారంభించారు ఈ కార్యక్రమము, ఎంతమంది ఇందులో నమోదయ్యారు, ఏ సంస్థలు దీనికి సపోర్ట్ చేస్తున్నాయి, ఇలాంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిట్ ఇండియా మూమెంట్. ఫిట్ ఇండియా అంటే శారీరకంగా దృఢంగా ఉండాలి, శారీరక సంబంధించిన ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కేంద్ర యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవీయ గారు ప్రారంభించారండి. పుదుచ్చేరిలో అనమాట. మన్సుఖ్ మాండవీయ గారు ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి కె కైలాసనాథన్ కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో హాకీ క్రీడాకారుడు భారత జూనియర్ హాకీ కోచ్ అయినటువంటి పిఆర్ శ్రీజేష్, అంతేకాకుండా టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు అయినటువంటి ఆచంట శరత్ కమల్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడే ప్రారంభించారు, ఒక 1 year అయిందనమాట ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యి. ఈ 1 year సందర్భంగా మరింతగా ఈ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్, సండే రోజున సైకిల్ పైన వెళ్ళాలి అనే కార్యక్రమం ఏదైతుందో అది 1 year అయిన సందర్భంగా ఇది పుదుచ్చేరిలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సిఓఎస్పి అంటాం. సిఓఎస్పి అంటే ఏంటంటే ఇక్కడ
కాన్ఫరెన్స్ ఆఫ్ ది ఒక నా స్టేట్ పార్టీస్ అని చెప్పేసి అంటాం అనమాట. వివిధ ప్రాంతాల సంబంధించి స్టేట్ అంటే రాష్ట్రాలు కాదు, వివిధ ప్రాంతాల అర్థం వస్తుంది, ఆ యొక్క సంస్థలను అర్థం వస్తుంది. అలాంటప్పుడు వీళ్ళు 11వ సదస్సు, ఇది స్టేట్ ఆఫ్ పార్టీస్ పాల్గొన్న 11వ సదస్సు. దేనిపైన అంటే ఇది అవినీతి వ్యతిరేకం అనమాట. యుఎన్ కన్వెన్షన్ అంది అవినీతి వ్యతిరేక అంటే ఎగనెస్ట్ ద కరప్షన్. మరి డిసెంబర్ 15 19 2025లో ఇది దోహాలో జరిగింది. ఈ సదస్సును ఎవరు నిర్వహించడం జరిగిందంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్. అది ఆ విధంగా జరగొద్దు, డ్రగ్స్ని క్రైమ్స్ చేయకూడదు, అంతేకాకుండా ఈ కరప్షన్ చేయకూడదు అని చెప్పేసి ఈ సదస్సు జరిగిందండి. సో మరి ఎంతో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ సదస్సు ఎక్కడ జరిగింది మనకి ఇంపార్టెంట్. సో 12వ ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ ది స్టేట్ పార్టీస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఎగనెస్ట్ ద కరప్షన్ అవినీతి వ్యతిరేక సదస్సు ఎక్కడ నిర్వహించబోతున్నంటే ఉజ్బెకిస్తాన్లో నిర్వహించబోతున్నట్టు 2026లో నిర్వహించబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. సదస్సు పేరేంటి, ఎక్కడ నిర్వహిస్తున్నారు, దాని యొక్క ఉద్దేశం మనం తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి దుబాయ్లో నిర్వహించినటువంటి ఏషియన్ యూత్ పారా గేమ్స్ అంటే వికలాంగులు ఆడినటువంటి ఏషియన్ గేమ్స్. ఇందులో మనం భారత్ కూడా పాల్గొంది. పథకాల పట్టికలో ఉజ్బెకిస్తాన్, ఇరాన్ అండ్ జపాన్ మొదటి 3 స్థానాలుగా ఉండగా భారతదేశం ఏంటంటే 7వ స్థానం నిలిచింది. 102 పథకాలతో 7వ స్థానము నిలవడం జరిగింది. ఆ నేపథ్యం గమనించాలన్నమాట. ఓకేనండి. సో ఇక నెక్స్ట్ చూద్దామండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. అంటే ఆసియన్ యూత్ పారా గేమ్స్ 2025 దుబాయ్లో నిర్వహించారు. ఉజ్బెకిస్తాన్, ఇరాన్, జపాన్ మొదటి 3 స్థానాలు ఉన్నాయి పథకాల పట్టికలో. భారతదేశం పథకాల పట్టికలో 7వ స్థానం ఉంది 102 పథకాలతో అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి పిపా ర్యాంకింగ్స్. ఈ సంవత్సరంలో ఇది చివరి ర్యాంకింగ్స్ అనమాట పిపా వాళ్ళు. అంటే ప్రపంచంలో ఫుట్బాల్ క్రీడలు ఆడుతున్నటువంటి దేశాలు ఇందులో భాగస్వామ్యం అవుతాయి. ఏ దేశంలో ఏ క్రీడాకాల పర్ఫార్మెన్స్ ఉంది ఆ టీంల యొక్క ప్రాధాన్యత తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు. సో ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటే మన పిపా. ఈ పిపా సంస్థ ప్రధాన కార్యాలయం జురిచ్లో ఉంటుంది. మరి గియానీ ఇన్ఫాంటినో అండి, ఎవరండి మరి గియానీ ఇన్ఫాంటినో అనేవారు ప్రజెంట్ పిపాక్ అధ్యక్షుడిగా పనిచేస్తారు అనమాట. మరి స్పెయిన్, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బ్రెజిల్. సో పోర్చుగల్ అంటే స్పెయిన్ పిపా ర్యాంకింగ్లో నెంబర్ 1 ఉందండి. అర్జెంటీనా 2వ స్థానం, ఫ్రాన్స్ 3వ స్థానము, ఇంగ్లాండ్ 4వ స్థానము, బ్రెజిల్ 5వ స్థానం ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పోర్చుగల్ 6, నెదర్లాండ్స్ 7వ స్థానం, బెల్జియం 8వ స్థానం, జర్మనీ 9వ స్థానం, క్రొయేషియా 10వ స్థానం ఉండగా భారత్ 142వ స్థానం ఇందులో నిలవడం జరిగిందనమాట. మొదటి 3 స్థానాలు 5 స్థానాలు మనం తెలుసుకోవాలి. పిపా ర్యాంకింగ్స్ 2025లో చివరి పిపా ర్యాంకింగ్స్ ఈ సంవత్సరం మళ్ళీ 2026లో ఇస్తారు. సో స్పెయిన్, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బ్రెజిల్ మొదటి 5 స్థానాలు ఉంటే భారతదేశం 142వ స్థానంలో ఉండడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. సో మరి పిపా కప్ వచ్చే సంవత్సరం ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే పిపా కప్ 2026ని అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి అనమాట పిపా కప్ని. ఒక ప్రపంచ సాకర్ కప్పు అంటాం, ప్రపంచ ఫుట్బాల్ పురుషుల కప్ అనమాట. ఓకేనండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ రోజునటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.